నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ చూడండి. పే ఫర్ 8 అండ్ గెట్ 11, ద డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్. 8 వస్తువులు కనుక మనీ చెల్లిస్తే 11 వస్తువులు వచ్చాయట. 8 ఐటమ్స్కే మనీ పే చేశాడు, 11 వస్తువులు పొందాడు. అంటే ఆ పొందిన 11లో ఎన్ని ఫ్రీగా వచ్చాయని? 3 ఫ్రీగా వచ్చాయని. అవుట్ ఆఫ్ 11 అతడు మనీ పే మొత్తం 11 వస్తువులు పొందాడు, మనీ పే చేసింది ఎంత? 8. అంటే మిగిలిన 3 వస్తువులు ఏంటి? ఫ్రీగా వచ్చాయని. అవుట్ ఆఫ్ 11 3 ఫ్రీగా వస్తే పర్సంటేజెస్లో 100కి ఎంత వస్తుంది? 100/11 అంటే మనకి ఎంత వస్తుంది? 9.09 వస్తుంది. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇంటూ 3 చేస్తున్నాను. 3 9s are 27, 3 9s are 27, 27.27. ఆప్షన్ బి అవుతుంది ఆన్సర్. మొత్తం అతడు పే ఫర్ 8 అండ్ గెట్ 11 అంటే మనీ పే చేసింది 8 వస్తువులకే, కానీ పొందింది 11 వస్తువులు. అంటే ఎన్ని ఫ్రీగా వచ్చాయి? 3 ఫ్రీగా వచ్చాయి. అవుట్ ఆఫ్ 11 అతడు పొందిన 11లో 3 ఫ్రీగా ఉన్నాయి. శాతాలలో 100కి ఎంత? అలా డైరెక్ట్గా రాసేసాను. నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్. ఎస్ఎస్సి సీజర్లో ఇచ్చేసారు 2025లో. సెల్లింగ్ ప్రైస్ చెప్పేశారు 330. ఇక్కడ క్వశ్చన్లో మార్కెట్ ప్రైస్ కూడా ఇచ్చేసాడు మనకు 1320. క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే మార్కెట్ ప్రైస్ మీద మొదట D% ఒక డిస్కౌంట్ ఇచ్చేశారు. ఆ D% వాల్యూ నెంబర్స్లో, నామినల్ వాల్యూ అంటే నెంబర్స్లో ఎంతైతే ఉందో అదే వాల్యూని రెండవ డిస్కౌంట్గా కన్సిడర్ చేసేసారట. అలాంటప్పుడు అక్కడ డిస్కౌంట్ వాల్యూ ఎంత అని అడుగుతూ ఉన్నారు మనల్ని. ఇలాంటి క్వశ్చన్స్లో బెస్ట్ వన్ ఏంటంటే రేషియో మెథడ్ ఈజీగా వస్తుంది. మొదట క్వశ్చన్లో మనకి మార్కెట్ ప్రైస్ ఇచ్చేసాడు ఎంత? 1320. సెల్లింగ్ ప్రైస్ కూడా ఎంత అంటున్నాడు? 330 అంటున్నాడు. క్వశ్చన్లో కాన్సెప్ట్ మరలా ఒక్కసారి చూద్దాము. మొదట D% అనే డిస్కౌంట్ ఇచ్చేసాడట. ఆ D% వాల్యూ ఎంతైతే ఉందో, నెంబర్స్లో ఎంతైతే ఉందో అదే నెంబర్ని మరొక డిస్కౌంట్గా ఇచ్చారట. అలా ఇచ్చిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందంట? 330 ఉందట. స్టార్టింగ్ మార్కెట్ ప్రైస్ 1320 ఉంది. ఆ డిస్కౌంట్ ఎంత అని అడుగుతూ ఉన్నారు. బెస్ట్ వన్ ఏంటంటే రేషియో మెథడ్లో చేస్తే ఈజీగా వస్తుంది క్యాలిక్యులేషను. 0 0 తీసేసాను నేను. చూడండి, ఇక్కడ మనము 11తో 330 ఇచ్చేసాడు అనమాట. మనకి ఇక్కడ 0 0 తీసేసాను నేను. 3 4s రాసేసాను 12, 3 4s రాసేసాను 12, 3 11s రాసేసాను, 11 1s 11 4s. నాకు 4:1 రేషియోలో వచ్చింది. బెస్ట్ వన్ ఏంటంటే మార్కెట్ ప్రైస్ 100 అయ్యే విధంగా తీసుకోవాలన్నమాట. అప్పుడు క్యాలిక్యులేషన్ ఈజీగా వస్తుంది. ఇంటూ 25 రాశాను 100, ఇంటూ 25 రాసేసాను నేను. అంటే మార్కెట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 25, డిస్కౌంట్ ఎంత ఉంది? 75 ఉంది. ఆ డిస్కౌంట్ ఏంటి? రెగ్యులర్గా ఇచ్చిన పర్సంటేజ్ వాల్యూ ప్లస్ అదే నెంబర్గా ఇచ్చినటువంటి వాల్యూ రెండు కలిపితే 75. ఆప్షన్ చూడగానే నేను ఆప్షన్ సి అని డిసైడ్ అవుతున్నాను. ఎప్పుడైనా సరే మార్కెట్ ప్రైస్ని ఇలా 100గా తీసుకురావడం ద్వారా బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్గా మనం ఆన్సర్ చెప్పగలుగుతాము. ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ ఎంత ఉందో డిస్కౌంట్? 75 ఉంది. నేను 37.5% అన్నాను డిస్కౌంట్. 100లో 37.5 అంటే 37.5 వస్తుంది. ఇక్కడ మొదటి డిస్కౌంట్ ఏదైతే ఉందో మనకి దీన్నే నెంబర్ రూపంలో ఇస్తున్నాడంట 37.5. ఇదేమో అక్కడ తీసుకున్న పర్సంటేజ్ ప్రకారం వచ్చిన డిస్కౌంట్. ఆప్షన్లో నేను 37.5% అనుకున్నా. ఆ 100లో 37.5% అంటే ఇదే వస్తుంది. నెక్స్ట్ దీన్నే నెంబర్స్లో ఇచ్చేసాడంటే ఇంకొక డిస్కౌంట్. మరి ఇప్పుడు ఈ రెండు కలిపితే మనకు టోటల్గా 75 సరిపోతుంది కదా. కాబట్టి మన క్వశ్చన్ ఇలాంటి ప్యాటర్న్లో ఇచ్చినప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది రేషియో మెథడ్లో 100 వచ్చే విధంగా తీసుకుంటే ఈజీగా ఉంటుంది. ఆ ఆప్షన్ సి అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్. క్వశ్చన్స్లో చూడండి, మనకు డిస్కౌంట్స్లో కాస్త డిఫరెంట్గా అడుగుతున్నారు. జనరల్గా మనం ఎలా చూస్తామంటే బై 4 గెట్ 1 అంటాం. బై 4 గెట్ 1, 4 కొంటే 1 ఫ్రీగా ఇస్తున్నారు అంటాను. మొత్తం ఎన్ని వస్తున్నాయి? 5 వస్తున్నాయి. ఆ 5లో ఎన్ని ఫ్రీగా ఉంది? 1 ఫ్రీగా ఉంది. 100కి ఎంత వస్తుంది? 20% వస్తుంది. అలాంటి మోడల్లో క్వశ్చన్ చూస్తూ ఉంటాం. 2025 సీజన్లో ఈ ప్యాటర్న్లో క్వశ్చన్ అడిగారు. ఇక్కడ కాన్సెప్ట్ ఎలా చెప్తున్నాడంటే 2 ఆర్టికల్స్ పర్చేజ్ చేస్తాడంట. మొదటి ఆర్టికల్ మీద డిస్కౌంట్ ఏమీ ఉండదు, రెండవ ఆర్టికల్ మీద మాత్రమే డిస్కౌంట్ ఇస్తున్నాడని చెప్తాడు. ఆ మోడల్ కాన్సెప్ట్. క్వశ్చన్ చూడండి, ఏ కస్టమర్ బైస్ 2 products, ఈచ్ ప్రొడక్ట్ బీయింగ్ వర్త్ 350.
ఒక్కొక్కటి 350 చొప్పున 2 ఆర్టికల్స్ పర్చేజ్ చేస్తున్నాడట. బై 1 గెట్ 1 30% ఆఫర్ డీల్. ఒకటి కొంటే ఇంకొక దాని మీద 30% ఇస్తున్నాడంట ఆఫర్. దాని అర్థం అది. మొదట ప్రైస్ ఎంత ఉంది? 350. అంటే ఫస్ట్ ఆర్టికల్ 350 కొన్నాడు, అక్కడ ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వలేదు. రెండో ఆర్టికల్ ఎంత ఉంది? 350 ఉంది. ఆ రెండో ఆర్టికల్ మీద మాత్రమే ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 30% ఇచ్చేసాడట. 10% అంటే 35. 30% అంటే ఎంత వస్తుంది అప్పుడు? 105 వస్తుంది. ఇది 5 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది మనకు 2 అవుతుంది. అంటే రెండో ఆర్టికల్కి ఎంత పే చేస్తున్నాడు? 245 పే చేస్తున్నాడు. రెండు ఆర్టికల్స్ మీద ఓవరాల్గా ఎంత పే చేస్తాడు? 595 పే చేస్తాడు. ఆప్షన్ సి అవుతుంది ఆన్సర్. గమనించాలి, క్వశ్చన్ ఇలాంటివి ఇంపార్టెంట్. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే 4 కొంటే ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు. మొత్తం బై హ్యాండ్ ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయి. అందులో ఎన్ని ఫ్రీ? ఒకటి ఫ్రీ. 5కు 1 ఫ్రీ అయితే 100కి ఎంత? 20%. అది ఒక మోడల్. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏం చెప్తున్నారు మనకు చూడండి తెలుగులో. ఒకటి కొంటే ఒకటి 30% తగ్గింపు అనమాట. ఒకటి కొంటే రెండవ ఐటెం మీద 30% ఇస్తున్నారనమాట. కాబట్టి మొదటిది 350 కొంటే ఎగ్జాక్ట్గా 350 పే చేశాడు ప్రైస్. రెండో దాని మీద 350కి డిస్కౌంట్ 30% అంటే ఎంత తగ్గించాడు? 105. అప్పుడు రెండవ దానికి ఎంత పే చేస్తాడు? 245. రెండు కలిపితే ఎంత పే చేస్తున్నాడు? 595. ఈ మోడల్లో క్వశ్చన్స్ ఉంటాయి మనకి.